తిరుపతిలో రాజకీయం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని ఫోన్లో మాట్లాడారు. గోశాల దగ్గర వేచి చూస్తున్నామని రావాలంటూ ఫోన్లో ఎమ్మెల్యేలు భూమనను కోరారు. తాను ఎస్పీతో మాట్లాడతానని 5 మందితో రావాలని సుధీర్ రెడ్డి ఫోన్లో చెప్పారు. అయితే పోలీసులను పంపిస్తే తాను వస్తానని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోన్ కాల్ వైరల్ అవుతోంది. సరే తిప్పు ఈశ్వరెడ్డి పైన పెట్టాడు సుధీర్ అన్న బొజ్జల శ్రీకాళహస్తి అన్న సుధీర్ అన్న నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ ఇక్కడ పొద్దు నుంచి ఉన్నాము అన్న. మీకు ఇమీడియట్గా ఎస్కాట్ అరేంజ్ చేస్తాము. మీరు 5 మంది కన్నా ఎక్కువ రావద్దు. మేము పంపిస్తా ఉండా, ఎస్పీతో మాట్లాడతాము. ఎప్పుడు ఎస్పీతో మాట్లాడతాము, మీకు పంపిస్తాము. మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు వీఆర్ సెండింగ్ ఎస్కాట్ ఇమీడియట్లీ. పిక్ యూ అప్, దే విల్ కమ్. మేము పంపిస్తాము, మీరు రండి. మీరు వచ్చిన తర్వాత చూసుకోవాలి. ఎందుకంటే మేము పొద్దున్నే మీకోసం వెయిట్ చేస్తున్నాం. మీరు రాలేదు కాబట్టి మీకు వెయిట్ చేస్తున్నామన్నా. ఎక్కడ చుట్టుపక్కల పోలీసులు లేరు కదన్నా. మాకు అర్థమైంది. అదే పోలీసు వాళ్ళు అయితే చుట్టుపక్కల పెట్టలే. దట్ ఈస్ బీయింగ్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు us. అన్నా మీకు ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడి పంపిస్తామన్నా. ఎస్పీ రావట్లే కానీ మీకు ఎస్కాట్ పంపిస్తాం ఇప్పుడు. ఓకేనా? ఓకే రైట్, పంపిస్తాం. రెడీగా ఉన్నాం. ఊరికే ఇది టీవీ కోసం వద్దు. రెడీగా ఐఆమ్ రెడీ. ఇంట్లోనే ఉన్నాం. యా ఇంట్లో ఉన్నాం. ఏమేమి రాలేదా? మమ్మల్ని రానియకుండా కట్టడి చేసినారయ్యా. మమ్మల్ని రానియకుండా కట్టడి చేశారు. అలా కనపడుతున్నారా? మా ఇంటి చుట్టూ 100 మంది ఉన్నారు పోలీసులు. ఎందుకు ఇట్లాంటివన్నీ కూడా? సుధీర్, మీ ఎస్పీ గారిని పంపించండి. వస్తాం, ఇప్పుడే రెడీగా ఉన్నాం. ఎవరినైనా పంపండి, వస్తాం, రెడీగా ఉన్నాం. రెడీగా ఉన్నాం. ఊరికే ఇది టీవీ కోసం వద్దు. రెడీగా ఐఆమ్ రెడీ. ఇంట్లోనే ఉన్నాం. యా ఇంట్లో ఉన్నాం. ఏమేమి రాలేదా? మమ్మల్ని రానియకుండా కట్టడి చేసినారయ్యా. మమ్మల్ని రానియకుండా కట్టడి చేశారు. అలా కనపడుతున్నారా? మా ఇంటి చుట్టూ 100 మంది ఉన్నారు పోలీసులు. ఎందుకు ఇట్లాంటివన్నీ కూడా? సుధీర్, మీ ఎస్పీ గారిని పంపించండి. వస్తాం, ఇప్పుడే రెడీగా ఉన్నాం. ఎవరినైనా పంపండి, వస్తాం, రెడీగా ఉన్నాం. అన్నా సరే తిప్పు ఈశ్వరెడ్డి పైన పెట్టాడు. తిరుపతిలో రాజకీయం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని ఫోన్లో మాట్లాడారు. గోశాల దగ్గర వేచి చూస్తున్నామని రావాలంటూ ఫోన్లో ఎమ్మెల్యేలు భూమనను కోరారు. తాను ఎస్పీతో మాట్లాడతానని 5 మందితో రావాలని సుధీర్ రెడ్డి ఫోన్లో చెప్పారు. అయితే పోలీసులను పంపిస్తే తాను వస్తానని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోన్ కాల్ వైరల్ అవుతోంది. అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. చెప్పండి రవివర్మ. దుర్గా,
టీటీడీ గోశాల వద్ద పరిస్థితి అయితే ఉద్రిక్తంగా తయారైంది. ప్రధానంగా అటు వైసీపీ ఇటు టీడీపీ జనసేన నాయకుల పరిశీలనకు గోశాలలో జరిగినటువంటి ఘటనల పరిశీలనకు వచ్చి వాస్తవాలు చెప్తామని చెప్పి పిలుపునివ్వడంతో పరిస్థితి అయితే ఇక్కడ ఉద్రిక్తంగా మారింది. ఇలాంటి పరిస్థితి చేజారిపోకుండా ఉండేందుకు పోలీసులు సైతం ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. ఈ ముందస్తు చర్యల్లో భాగంగానే వైసీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసి ముందస్తుగా జాగ్రత్త వహించారు. అయితే ఈ క్రమంలోనే వైసీపీ నాయకుల ముందస్తు అరెస్ట్ క్రమంలోనే వైసీపీ నాయకులను అరెస్ట్ చేసిన పిదప టీడీపీ ఎమ్మెల్యేలు దాదాపు 6 మంది ఎమ్మెల్యేలు గోశాలకు వచ్చే పరిస్థితులను సమీక్షించారు. ఏంటి వాస్తవంగా గోవులు చనిపోయినాయా లేదనేది వాటిని పరిశీలించారు. అయితే వైసీపీ దాదాపు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం ఇప్పటి వరకు కూడా టీడీపీ నాయకులు గోశాలలోనే వైసీపీ నాయకులు వస్తే వాస్తవాలు మాట్లాడాలి అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉండే వైసీపీ నాయకులు ఎంతవరకు రాలేదనేసి టీడీపీ ఎమ్మెల్యేలు అంటే బొజ్జల సుధీర్ రెడ్డి అలాగే పులివర్తి నాని వీళ్ళిద్దరు కూడా ఫోన్లు చేశారు. ఫోన్ చేసి కరుణాకర్ రెడ్డి మీరు రావాలి, వాస్తవాలు చెప్పాలి, ఎందుకు రావటం లేదు, మీరు రాండి, మీకు కావాలని సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు. అయినా అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు అయితే అనుమతించలేదు. హౌస్ అరెస్ట్ చేసినటువంటి కరుణాకర్ రెడ్డిని ఇంటికన్నే హోల్డ్ చేసి పెట్టారు. దాంతో ఇది లేని పరిస్థితుల్లో ఇప్పుడు మీడియాతో తన వాస్తవాలు ఏం జరుగుతుంది అనేది కరుణాకర్ రెడ్డి నేను మీడియాకి చెప్తానని చెప్పేసి స్పష్టం చేశారు. ఇంకా పోలీసులు సైతం అనుమతించకపోవడంతో కరుణాకర్ రెడ్డిని మెన్నుకుండిపోయారు. ఇది పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతా ఉంది. దుర్గా థ్యాంక్ యూ రవివర్మ.